వెల్కమ్ టు సర్కార్ న్యూస్. రాష్ట్రీయ విద్యా కేంద్రం అన్నోజిగూడలో భారతీయ కిసాన్ సంఘ్ మహామంత్రి ప్రియవేదన్ అఖిల భారతీయ పరిణితి సభ భాగ్యనగర్ హైదరాబాద్. తెలంగాణ మేడ్చల్ జిల్లా ఉప్పల్ జోన్ జీహెచ్ఎంసీ ఘట్కేసర్ సర్కిల్ పోచారం వార్డు అన్నోజిగూడలోని రాష్ట్రీయ విద్యా కేంద్రంలో అఖిల భారతీయ పరిణితి సభ భాగ్యనగర్ హైదరాబాద్ తెలంగాణ యుగబ్ద్ 5127 విక్రమ్ సంవేద్ 2028 27 నుంచి 28 ఫిబ్రవరి మరియు మార్చ్ 1, 2026 భారతీయ కిసాన్ సంఘ్ మహామంత్రి ప్రియవేదన్ కార్యక్రమాల నిర్వహణ జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొనున్నారు. శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఏ ఒక్క పార్టీలకతీతం కాకుండా పలు పార్టీలకి చెందిన పలువురు నేతలు పాల్గొని జై జవాన్ జై కిసాన్ అంటూ నినాదాలు చేస్తూ ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. మొక్క ఉపేందర్, సర్కార్ న్యూస్ ప్రతినిధి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు ఉదయం ఆవిష్కరణ చేయడం జరిగింది. గోమాత పూజ మన ట్రెడిషనల్ బతుకమ్మ ఆటగా రైతులు తెలంగాణ ట్రెడిషన్ భారతదేశం చూపించాలనే ఉద్దేశంగా బతుకమ్మ ఆడుతూ జెండావిష్కరణ జరిగింది. ఆ తర్వాత వీరు ఎగ్జిక్యూటివ్ మెంబర్ అంజన్న గారు ఏం తీర్మానాలు చర్చలు జరిగాయి? తీర్మానాలు ఈరోజు ఏం జరగవు. ఇప్పటి వరకు దేశంలో అన్ని రాష్ట్రాలలో భారతీయ కిసాన్ సంఘ్ రైతుల కోసం ఏం చేస్తున్నది తరగతంగా చర్చ జరుగుతాయి. ఈరోజు కదా చివరి రోజు నాడు దేశంలో అన్ని రాష్ట్రాలలో వచ్చే 3 సంవత్సరాలకు గాను మనము ఏం చేయబోతున్నాము అనే దానిపైన ఈ 2 రోజులు చర్చ జరిగి దానిపైన తీర్మానాలు చేయబడుతుంది. ఇది అన్ని రాష్ట్రాల నుంచి రాష్ట్ర కార్యక్రమం అంటే ప్రతినిధుల మహాసభ. ఇది 21 అంటే రాష్ట్రానికి 21 మంది వీరు ప్రతినిధులు వచ్చి ఈ సమావేశంలో హాజరైనారు. వచ్చే 27వ సంవత్సరము భారతీయ కిసాన్ సంఘం 50వ సంవత్సరం చేసుకోబోతుంది. దానికి గాను దేశంలో నలుమూలనున్న పేద రైతుల కోసం ఈ నాన్ పొలిటికల్ ఆర్గనైజేషను పనిచేస్తుంది. కాబట్టి పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలకు సంబంధించిన వ్యక్తులు దీంట్లో విలీనమై పనిచేస్తారు. కాబట్టి దేశంలో అన్ని వర్గాల రైతులకు మనము తీసుకునే నిర్ణయము ప్రభుత్వాలతోని ఆయా రాష్ట్రాల లేకుంటే దేశంలో ఉన్న ప్రభుత్వాల నుంచి మనం ఏమైతే సమస్యలు ఎదుర్కొంటున్నామో వాటి కోసము సంఘటితం చేయడం కోసము భారతీయ కిసాన్ ముఖ్యంగా పనిచేస్తూ ఉన్నది. ఈ సంఘటన కోసమే ఈ సంఘం దేశంలో అన్ని రాష్ట్రాలలో క్షుణ్ణంగా పనిచేస్తుంది. కాబట్టి రైతులను సంఘటితం చేయడం కోసము ఈ 3 రోజులు తీర్మానాలు చేసి దేశంలో అన్ని మూలల రాష్ట్ర కార్యక్రమాలకు దిశానిర్దేశం చేసి పంపించడం కోసమే ఇది అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన రాష్ట్ర కార్యక్రమ సభ అని మేము ముందుస్తున్నాము.